మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలనం. ఇది మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు. మైక్రో ఫైనాన్స్ అనేటువంటి పేరు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలలో మేము మల్టీనేషనల్ కంపెనీలలో పార్ట్నర్షిప్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నాము, మరి చాలా షేర్స్ రూపంలో మేము పెట్టి మీకు పెద్ద ఎత్తున మేము లాభాలు వచ్చేటట్టు చేస్తాము, మీకు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా మేము ఇంట్రెస్ట్ కల్పిస్తామని చెప్పి నమ్మబలికి పాపం అందరూ కూడా వాళ్ళు గిరిజనులే. కొంతమందికి ఏం చేశారంటే దగ్గరతో ఫస్ట్ 5 లక్షలు 10 లక్షలు కట్టించుకొని వాళ్ళకి 2-3 నెలలు ఇంట్రెస్ట్ ఇస్తే అవి చూసి ఇంకా చాలా మంది వచ్చేటట్టు మరి వాళ్ళు గింజలు చల్లి మరి పక్షులను పట్టినట్టు ఇక్కడ ఒక పెద్ద వల, మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఒక వల వేసి అమాయకుల దగ్గర మరి లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఈ సుబ్బారావు అనేటువంటి అతని దగ్గరికి ఒక 50-60 మంది బాధితులు వచ్చి మొరబెట్టుకుంటారు. మా అమాయకులను వల వేసి మాతోటి చాలా లక్షల రూపాయలు కట్టించుకొని మరి 5 నుంచి 10 రూపాయల వరకు వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మబలికి మా దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళు పారిపోయినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మాకు న్యాయం చేయండి అని చెప్పి సికింద్రాబాద్ సంబంధించినటువంటి సుబ్బారావు అనేటువంటి లాయర్ను వీళ్ళు కలిస్తే మరి ఈ యొక్క విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చినటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆరోపణలపై తాను మంగ్లీని సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మరి ఆ యొక్క సుబ్బారావు అనేటువంటి వకీల్ను కూడా ఆమె బెదిరింపులకు మరి పాల్పడిందని చెప్తూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తానికి ఈ సుబ్బారావు వకీల్ అక్కడికి వెళ్తే అక్కడున్న పోలీసులు ఏం చేసిండ్రు, అతి ఉత్సాహంతో ఈయనకు బ్రీత్ ఎనలైజర్ పెట్టి టెస్ట్ చేసిండు. అదొక పెద్ద ఇష్యూ అయింది. వేరే కాడ అప్పులు తీసుకొచ్చి ఈఎంఐలు పెట్టి మరి ఆ డబ్బులు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడ ఇక్కడ కొంతమంది భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, మేకలు అమ్ముకొని పైసలు కట్టినటువంటి వాళ్ళు ఇలా ఏం చేయలేక అమాయకమైనటువంటి ప్రజలు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చేయదా అని చెప్తుండ్రు. ప్రభుత్వం ఏం చూస్తుంది మరి ఇక్కడ వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వస్తుందని నమ్మి మరి వాడు మాయమాటలు చెప్పితే నమ్మి లక్షల రూపాయలు తగలబెట్టినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలనం. చూడండి, భారత్ శక్తి మెయిన్ పేజీలో వచ్చినటువంటి మరి ఈరోజు ఒక కథనం వచ్చింది. అదే మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలనం అనేటువంటి వార్త చూస్తున్నాము. ఇది మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు. మంగ్లీ ఏదైతే సింగర్ మంగ్లీ ఉందో, సింగర్ మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు అనేటువంటిది ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇక్కడ శివ చవాన్ ఖాతాలకు పరిశీలించగా 3 సార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తింపు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వచ్చినట్లు కూడా గుర్తింపు ఇక్కడ. ఇకపోతే నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను కోరుతూ పోలీసులు రాసినటువంటి లేఖ ఇది మన భారత్ శక్తిలో వచ్చినటువంటి 11 పేజీలో చూద్దాం. దీనికి ఇక్కడ చూడండి, మంగ్లీ ఫోటో, వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళు చేసినటువంటి మైక్రో ఫైనాన్స్ వల్ల మరి పాపం గిరిజనులు ఎంతో మంది అలా పాపం చాలా మంది కూడా చనిపోయినటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. ఇది సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు మధు, వాళ్ళు చేసినటువంటి మరి మోసాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు మనము భారత్ శక్తిలో చూస్తున్నాము. మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలనం. మైక్రో ఫైనాన్స్ అనేటువంటి పేరు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలలో మేము మల్టీనేషనల్ కంపెనీలలో పార్ట్నర్షిప్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నాము, మరి చాలా షేర్స్ రూపంలో మేము పెట్టి మీకు పెద్ద ఎత్తున మేము లాభాలు వచ్చేటట్టు చేస్తాము, మీకు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా మేము ఇంట్రెస్ట్ కల్పిస్తామని చెప్పి నమ్మబలికి ప్రతి నెల కొద్ది మంది దగ్గర చుట్టాలు పాపం అందరూ కూడా వాళ్ళు గిరిజనులే. ఈ డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా లక్షలల్లా 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలు 10 లక్షలు, కొంతమందికి ఏం చేశారంటే దగ్గరతో ఫస్ట్ 5 లక్షలు 10 లక్షలు కట్టించుకొని వాళ్ళకు 2-3 నెలలు ఇంట్రెస్ట్ ఇస్తే అవి చూసి ఇంకా చాలా మంది వచ్చేటట్టు మరి వాళ్ళు గింజలు చల్లి మరి పక్షులను పట్టినట్టు ఇక్కడ ఒక పెద్ద వల, మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఒక వల వేసి మళ్ళా వాళ్ళకు సంబంధించినటువంటి గిరిజనులే పాపం అమాయకుల దగ్గర మరి లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఆ ఇచ్చినటువంటి వాళ్ళు ఇలా చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించిందే ఈ సింగర్ మంగ్లీ మరి వాళ్ళ తమ్ముళ్ళకు సంబంధించినటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలనం. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు అనేటువంటి వార్తను మనం భారత్ శక్తిలో చూస్తున్నాం. గాయని మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా మంగ్లీ సోదరుడు శివ చవాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించగా
3 సార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మరి సోదరుడు శివ చవాన్ అనేటువంటి అతని బ్యాంక్ ఖాతాకు 3 సార్లు డబ్బులు ట్రాన్సాక్షన్ అయినటువంటిది మరి పోలీసులు గుర్తించినటువంటి వార్తను చూస్తున్నాం. రమావత్ మధు బ్యాంక్ ఖాతా నుంచి శివ అకౌంట్కు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయని తెలిపారు. ఈ యొక్క రమావత్ మధు ఎవరైతే ఉన్నాడో బ్యాంక్ ఖాతా నుంచి శివ అకౌంట్కు పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ అయినటువంటిది పోలీసులు గుర్తించినటువంటి వార్త మరి ఇక్కడ చూస్తున్నాం. దీంతో రమావత్ మధు బ్యాంక్ ఖాతాను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చవాన్ల బ్యాంక్ ఖాతా వివరాలను అందజేయాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాయడం కూడా జరిగింది. ఇకపోతే మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మించి మంగ్లీ, ఆమె సోదరుడు మరికొంతమంది కలిసి కోట్లాది రూపాయలు మోసం చేశారని సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో మనం అందరూ కూడా చూసినారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సుబ్బారావు అనేటువంటి అతని దగ్గరికి ఒక 50-60 మంది బాధితులు వచ్చి మొరబెట్టుకుండ్రు. మైక్రో ఫైనాన్స్ పేరుతోటి మమ్మలను దోపిడీ చేసిండ్రు, మా అమాయకులను ఒలవేసి మాతోటి చాలా లక్షల రూపాయలు కట్టించుకొని మరి 5 నుంచి 10 రూపాయల వరకు వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మబలికి మా దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళు పారిపోయినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి సికింద్రాబాద్ సంబంధించినటువంటి సుబ్బారావు అనేటువంటి లాయర్ను వీళ్ళు కలిస్తే మరి ఈ యొక్క విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చినటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆరోపణలపై తాను మంగ్లీని సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మరి ఆ యొక్క సుబ్బారావు అనేటువంటి వకీల్ను కూడా ఆమె బెదిరింపులకు మరి పాల్పడిందని చెప్తూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తానికి ఈ సుబ్బారావు వకీల్ అక్కడికి వెళ్తే అక్కడున్న పోలీసులు ఏం చేసిండ్రు, అత్యుత్సాహంతో ఈయనకు బ్రీత్ ఎనలైజర్ పెట్టి టెస్ట్ చేసిండు. అదొక పెద్ద ఇష్యూ అయింది. ఒక లాయర్ యూనిఫామ్లా కేసుకు సంబంధించి బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ అని ఆధారంగా తీసుకొని పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే అక్కడున్న పోలీసులు అత్యుత్సాహం చేసి ఆయనను ఒక అడ్వకేట్ అని చూడకుండా కూడా మరి ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పెట్టి తాగిండని చెప్పి నెపం పెట్టి చేసిందని కూడా మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3పై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు తన పేరును ఉపయోగించుకొని సుబ్బారావు ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తూ మంగ్లీ కూడా ఫిర్యాదు చేసింది. వీళ్ళు చేసిందే పెద్ద దుర్మార్గం పని. మంగ్లీ ఆమె పేరు చెప్పుకొని ఆల్రెడీ ఆ తండాల పొంటి పోయి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెను అక్కడ అతను మధు చేసుకుంటుండని చెప్పి ఆ దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయలు పెట్టి తండల ఒక పెద్ద బంగ్లా కట్టిండు. మన సోషల్ మీడియాకి సంబంధించిన చాలా మంది పోయి ఆ విజువల్స్ ఆ తండకు మొత్తం పోయి జల్లెడ పట్టుకొచ్చారు. ఎందుకంటే మొన్న పాపం చాలా మంది చనిపోయారు, మనస్తాపం చెంది వేరే కాడ అప్పులు తీసుకొచ్చి ఈఎంఐలు పెట్టి మరి ఆ డబ్బులు ఇంట్రెస్ట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడ ఇక్కడ కొంతమంది భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, మేకలు అమ్ముకొని పైసలు కట్టినటువంటి వాళ్ళు ఇలా ఏం చేయలేక అమాయకమైనటువంటి ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చేయదా అని చెప్తుండ్రు. ప్రభుత్వం ఏం చూస్తుంది మరి ఇక్కడ వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వస్తుందని నమ్మి ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకుండా మరి వాళ్ళ కళ్ళ ముందు తిరిగినటువంటి ఒక పెళ్లి కాని పోరడు, చిన్న పోరడు మదంటోడు మరి వాడు మాయమాటలు చెప్పితే నమ్మి లక్షల రూపాయలు తగలబెట్టినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. ఇది మరి మైక్రో ఫైనాన్స్ మంగ్లీ సోదరుడికి సంబంధించినటువంటి ఈ కథనాన్ని ఇంకా చూద్దాం మనం ఏం జరుగుతుందని. మరి దీనికి సంబంధించి చెప్పాలంటే ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటిది చాలా మంది జర్నలిస్టులు మరి అక్కడ తండాలకు వెళ్ళి ఈ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో 90% మంది వాళ్ళే కట్టారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి మనోడే కదా మధు మనోడే కదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేసిరు. మొత్తానికి ఏం చేసైనా మరి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు మరి వాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి బాధితులకు మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది చనిపోయినటువంటి వార్తలు చూస్తున్నాం. మరి ఇంకెంతమంది చనిపోతారా ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు అనేది ఏం జరుగుతుంది, ప్రభుత్వం వీళ్ళకి ఏం సాయం చేస్తుంది, మరి వాళ్ళు ఇప్పుడు మంగ్లీ తమ్ముడు సంబంధించినటువంటి వాళ్ళు దీని వెనుక ఎంతమంది ఉన్నారు, ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? మరి ఇంత పెద్ద మొత్తంలో మంగ్లీ ఒక ఫేమస్ సెలబ్రిటీ హోదాలో ఉంటూ మరి ఒక సింగర్ పాటలు పాడుతూ 2 రాష్ట్రాల్లో మరి దేశవ్యాప్తంగా ఒక పేరు వచ్చినటువంటి మంగ్లీ మరి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డది, లేకుంటే ఆమెకు తెలియకుండా జరిగిందని కొంతమంది, ఆమెకు తెలిసే జరిగింది
మరి ఆ తండకు కూడా 2-3 సార్లు రాత్రి 12 గంటల రాత్రి కూడా పోయి అక్కడ మేకలు కోసుకొని దావత్ చేసుకొని తిన్నటువంటి ఆధారాలు అక్కడ వివరాలు కూడా మరి ఆ తండవాసులందరూ కూడా మంగ్లీ వచ్చింది ఇక్కడికి, మేము మంగ్లీని చూసి కట్టినమని గొర్రెలు అమ్ముకొని, ఒక ఆమె అయితే పాపము గరీబోళ్ళు, వాళ్ళకి 50-60 గొర్రెలు ఉంటే ఈ ఎండలకు గొర్రెలం కాస్తే వస్తుంది, అవి అమ్మి పైసలు ఇస్తే మాకు ఇంట్లో కూర్చుంటే 10 రూపాయల వడ్డీ వస్తుందని ఆ గొర్రెలు మొత్తం కూడా వాళ్ళ జీవనాధారమైనటువంటి గొర్రెల్ని అమ్ముకొని ఆ మైక్రో ఫైనాన్స్కు పెట్టినటువంటి పైసలు తిరిగి రాక చావాలన్నా బతకాలన్నా ఉన్న గొర్రెలు పోయినాయి అయిపోయినాయి ఇవి పోయినాయి. ఏంద్రా దేవుడా మాకు ఈ పరిస్థితి ఏంద్రా, ఈ మంగ్లీ నమ్మి మేము కట్టినటువంటి పైసలతోటి మా కుటుంబం నాశనం అయిపోద్ది అని చెప్పి బాధితులు గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ పేరుతోటి మాకు ఆ కంపెనీలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు చూపించుకుంటా ఆ మదన్తోటి తండల 8 కోట్లు పెట్టి పెద్ద ఒక 1/2 ఎకరం స్థలంలో మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు లేనటువంటి ఒక పెద్ద ఇల్లు నిర్మాణం, పెద్ద బంగ్లా డూప్లెక్స్ బంగ్లాను నిర్మాణం చేస్తున్నటువంటిది కూడా మనం నిన్న మొన్న మన సోదరులు చాలా మంది మీడియా సోదరులు కూడా వెళ్ళి సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద మరి పూర్తి వివరాలు తీసుకున్నామని స్థానికులను కలిసినటువంటి అక్కడ చనిపోయి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళను కూడా కలిసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ పేరుతోటి చాలా మంది మరి దోపిడికి గురకాకుండా ఉండాలంటే కళ్ళు తెరవండి. మనోడే కదా, మనోడే మనల్ని ముంచుతాడు, గుర్తుపెట్టుకోండి. మనోడే మనల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తాడు, మునిగిపోతానికి కూడా మనం నమ్ముతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు సింగర్ మంగ్లీ తమ్ముడు మధుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫైనాన్స్ పేరుతోటి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి దోపిడీ ఏదైతే సంచలనంగా మారిందో దీనికి సంబంధించి బాధితులు చనిపోయేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు, కొంతమంది చనిపోయినటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక ముందు కూడా ప్రజలారా మేము ఒకటే చెప్తున్నాం గ్లోబల్ 360 ద్వారా, ఎందుకంటే ఇలాంటి మోసం మాటలతోటి మరి ఈ చాలా మంది వస్తుంటారు, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండండి. మరి మీ యొక్క ఆస్తులు కొల్లగొట్టుకోకండి. మీకున్నటువంటి బంగారాన్ని, మీకున్న ఆస్తిపాస్తులను అమ్ముకొని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా చెప్తున్నా, కేవలం వాడు ఎందుకు ఇస్తా అంటుండు 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ నెలకు, మీరు అది గమనించాలి. అధిక వడ్డీకి మీరు ఆశపడి ఎప్పుడైతే పోతారో, అత్యాశకు పోతారో ఇలాంటి దురాశలు ఎదురవుతాయి. అందుకనే అత్యాశకు పోతే దురాశ ఎదురైద్దని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇకనైనా మరి మీరు ఈ 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ అని వాడు ఎందుకు ఇస్తుండో, ఒక 2 నెలలు 3 నెలలు మీకు వస్తున్నట్టు ఇస్తున్నట్టు ఆశ చూపితే మీకు కూడా ఆశ కలిగి 10 లక్షలు పెట్టినోడు ఇంకా 1 కోటి రూపాయలు పెట్టినోడు ఉన్నారు, వస్తున్నాయి కదా అల్కటి డబ్బు వస్తుంది ఈజీ మనీ అని. మీరిచ్చిన పైసల నుంచే వాడు మిత్తి రూపంలో ఇచ్చిండు, ఎక్కడి నుంచో దేలే, మీరిచ్చే డబ్బుల నుంచే కొన్ని 1 నెల 2 నెలలు ఇచ్చిండు. ఇది చూసి పక్కనోనికి కూడా ఆశ కలిగి వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకొని బంగారం అమ్ముకొని అక్కడిక్కడ మరి లోన్లు తీసుకొని ఇల్లు కుదవబెట్టి తెచ్చి మరి ఎక్కువ మిత్తి వస్తుంది కట్టినటువంటిది మీరు కూడా పొరపాటు మీరు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మోసగాళ్ళ బారిన పడకుండా ఉండాలని చెప్పి గ్లోబల్ 360 ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే 7-8 మంది కూడా మరి ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ బాధితులు చనిపోయినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇక ముందు ఎవరు కూడా చావకండి. మరి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళు ఎక్కడ డబ్బు పెట్టిరో మరి తిరిగి మైక్రో ఫైనాన్స్ బాధితులకు వాళ్ళు కట్టినటువంటి డబ్బులను చెల్లిస్తారని మరి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక చావులు మాత్రం ఆగాలి. మంగ్లీ ఇప్పటికైనా మరి మీడియా ముందుకు వచ్చైనా వాళ్ళ చావులను ఆపుతుందా, లేక వాళ్ళ తమ్ముడు మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని నమ్మి కట్టినటువంటి చాలా మంది బాధితులు ఉన్నారు. మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, మంగ్లీ అంటే మామూలు విషయం కాదు కదా అని చెప్పి, మీ తమ్ముడే కదా అని చెప్పి నమ్మి కట్టినటువంటి మీ గిరిజన బిడ్డలే అమాయకులు, గరీబోళ్ళు, గొర్రెలను, మేకలను, బంగారాన్ని, భూములను అమ్ముకొని కట్టిరమ్మా మంగ్లీ. చూడు, ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎవరైతే బాధితులు ఉందో వాళ్ళు కట్టినటువంటి సొమ్మును వాళ్ళకి తిరిగించేటువంటి ప్రయత్నం చేయమని మంగ్లీని అందరూ కూడా మరి చూస్తున్నారు. మీ మంగ్లీ ఇప్పటికైనా మరి నాకు సంబంధం లేదు అని అంటున్నావు. సంబంధం ఉన్నా లేకున్నా ఏదేమైనప్పటికీ మరి మీ తమ్ముడే కాబట్టి మీ తమ్ముడికైనా చెప్పి ఆ డబ్బు ఎక్కడ పెట్టిర్రు, ఏం చేసిర్రు, తిరిగి మాత్రము మరి ఎంతో కొంత మేరకైతే ఆ బాధితులకు న్యాయం చేస్తామని మాత్రము మంగ్లీని అందరు కూడా మరి ఇక్కడ మీకు ఉన్నటువంటి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇప్పుడు దీంతో డ్యామేజ్ అయిపోయింది. మీరు కష్టపడి గొంతు దించుకొని పాటలు పాడి సంపాదించుకున్నటువంటి ఇమేజ్ మొత్తం కూడా మీ తమ్ముడు చేసిన పని మరి మీకు తెలిసి చేసిండా, తెలియకుండా చేసిండా, మరి నువ్వు తెలియట్లేదని బయటికి ఇట్లా
మరి ఈ నాటకం ఆడుతున్నావా ఏందా అని ప్రజలు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ బాధితులకు మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. నమస్తే, సెలవు.